ప్రభు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారమ్మా? చాలా మంచిది. మరి మీరు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారు. మీకు ఆశీర్వాదాలు కావాలి, మీకు దీవెనలు కావాలి, మీకు ఓపిక కావాలి. మొట్టమొదటి ఏంటంట? ఓపిక. ఏం కావాలో మీకు ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ఏం ఫలితాలు? ఓపికతో ఉండి దేవుని మాటలు వింటే మరేంటిది మనకు లాభం అనే విషయాలు, మరి అంశము ఓపికతో అనే అంశంతో నేను ముందుకు వస్తూ ఉన్నాను. ఓపిక ఉంటే దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు? ఓపిక లేకపోతే ఎన్ని ఆశలు మేము పోగొట్టుకుంటాం అన్న విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు వినడానికి ఆసక్తి ఉందా? ఓపిక మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓపిక చాలా అవసరం అండి క్రైస్తవానికి. ఓపిక చాలా అవసరము. ఆ ఓపిక గురించి మీకు కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకున్నాడు. ఎవరున్నారు అలాంటి వారు? ఎవరున్నారు? ఎవరు ఓపిక కలిగి ఉన్నారు? బైబిల్లో ఏమైనా ఉన్నారా సార్? ఆ విషయం ఏమైనా మాకు తెలియపరచండి అని అడిగే ఆసక్తి ఉందా మీలో? ఓపికతో సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వినంటిరి. ఆయన ఎంతో, యోబు గారు ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు గురించి, యోబు చరిత్ర గురించి మీరు విన్నారు. ఆయన మీరు మాదిరిగా పెట్టుకోండి అంటున్నారు. ఆయన పెట్టుకోవాలంటే మీరు ఆయనను మీరు ఒక మాదిరిగా పెట్టుకోవాలి. ఎన్నో యోబుకు ఆయన జీవితంలో ఎన్నో ఆయనకి ఎదురయ్యాయి. కుటుంబంలో వాళ్ళే నిందలు, అవమానాలు ఎదుర్కొన్నారు. నిష్ఠూరాలు అన్ని ఏం చేశారంట? ఆయన విసర్జించారంట. అలాంటి ఆయన్ని మీరు మాదిరిగా ఉంచుకోవాలి. ఓపిక నీతో మాదిరిగా పెట్టుకోనండి. యోబు గురించి ఎన్నో మీరు విన్నారు. ఆయన చరిత్రను విన్నారు. ఆయన జీవిత చరిత్ర ఎన్నోసార్లు వాక్యములు నేను తెలియపరిచాను. ఆయన ఓపికతో మీరు మాదిరిగా ఉంచుకోవాలి. ఓపిక లేదండి క్రైస్తవులకి. అన్ని చోట్ల ఓపిక ఉంటుంది. స్టోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బియ్యం వేయించుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఓపిక ఉంటుంది. ట్రైన్కి వెళ్ళాలంటే, నీ ప్రయాణం వెళ్ళాలంటే ఓపిక కలిగి ఉంటారు. ఫ్లైట్కు, విమానం వెళ్ళడానికి దానికి ఓపిక కలిగి ఉంటారు. టికెట్ తీసుకుని మరి సినిమాలకు కానీ, షికారులకు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఓపిక మానవునికి ఉంటుంది. మందిరంలో మాత్రము ఓపిక ఉంటుందా? ఓపిక ఉండదు. ఎప్పుడెప్పుడు వదిలేశాడా, ఎప్పుడెప్పుడు వెళ్తానా? దేవుని మాటలు వినడానికి ఓపిక ఉండదు. దేవుని పాటలు ఆరాధన చేయడం ఓపిక ఉండదు. వాక్యం అంటే నేను బ్రతికిస్తుంది. వాక్యము బ్రతికిస్తుంది. నువ్వు ఓపిక కలిగి ఉండు. ఒక మాదిరిగా యోబు జీవితం చరిత్రని విన్నావు. యోబు లాంటి జీవితం కలిగి ఉండాలి. ఓపిక మాదిరిగా ఆయన ఉంచుకోవాలంట. నీ ఓపిక అవసరం అనే మాట మనకు తెలుస్తుంది. ఓపిక అవసరం అండి. ఓపిక లేని జీవితాలు ఆశ్రమాలు కాదు. ఓపిక లేకపోతే నీవు చూడండి, సంవత్సరం అంతా చదువుకుంటే ఒక రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఏం కలిగి ఉన్నావు నువ్వు? సంవత్సరం వరకు ఓపికతో క్లాసుకి వెళ్తూ ఉన్నావు. మరి నీ సక్సెస్ కావాలంటే ఒక రోజు ఉంది.
అదే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, ఓపిక మీకు ఉండాలి. వినడానికి వేగిరపడు, మాట్లాడడానికి నిదానించు. అంటే మనం రివర్స్ అన్నమాట. మాట్లాడడానికి దూరంగా ఉంటాము, వినడానికి వేగిరపడము. అర్థమైతేనండి ఆ మాటలు? అర్థమైతే ఏం చదివినది? ఓపిక మీకు అవసరమై ఉన్నది. ఓపిక చెప్పింది వినరా, చెప్పింది వినరా, వింటారా? వినరు. వినలేదు కాబట్టే కుటుంబాల సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒక్కరికి ఓపిక కలిగి ఉంటే కుటుంబాలు బాగా చక్కగా ఉండిపోతాయి. వినరు, ఓపిక లేదు జనాల్లో. ఆ మానవుల జనాల్లో కూడా దేవుని మాట వింటే నీకు ఓపిక వస్తుంది. దేవుని మాట వింటే ఆ ప్రేమపు మాటలు విన్నప్పుడు నీకు నిదానించడానికి ప్రయత్నిస్తావు. దేవుడు మన జీవితాలు సరిచేసేవాడే ఉన్నాడు. అప్ అండ్ డౌన్స్ ఉన్నవాడు కూడా సరిచేస్తాడు. ఆయన దుర్మార్గులు సరిచేశాడు, వ్యభిచారులు సరిచేశాడు, దొంగలు సరిచేశాడు. సోదరి సోదరుడా, ఏం కావాలి మనకు? ఓపికతో మాదిరిగా పెట్టుకొనడి ఏదుని అనే మాట మొట్టమొదటి మాట మనం కనుగొన్నాం. రెండో మాటలో కూడా వెళ్తాం. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. మీ ప్రాణములను దక్కించుకోవాలంటే ప్రమాదం ఉన్నదనేది నీవు గుర్తించాలి. ఓపిక లేకపోతే నీ ప్రమాదంలో పడిపోతావు. చెప్పిన మాట వినుకోకపోతే చెడిపోతావు. దేవుని మాట వినుకోకపోతే లోయలో పడినట్టే. నీకు ప్రమాదం ఉన్నది, నీ ప్రాణానికి హాని ఉన్నది. తెలుసుకోవాల్సిన విషయాలు మరొకసారి చదువునన్నా. మీరు మీ ఓర్పు చేత, చూడండి మీకు ఎంత ఓపిక ఉంటుందో అంత దేవుడు నీ కొరకు సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. మీరు దక్కించుకునే వారే ఉండాలి. మీ ప్రాణాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. మీ ప్రాణాన్ని రక్షించుకునే వారిగా ఉండాలి. ప్రమాదం ఉన్నది. ఓపిక లేకపోతే నీకేమున్నట్టు? ప్రమాదంలో పడిపోతావు. ఓపిక లేదంటే నీవేమైపోతావు? గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుచున్నాడు. వాడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు గద్దలాగా. తన పిల్లని కౌగిట్లో దాచుకుంటే భద్రత, బయటికి వస్తే భద్రత. దాచుకోవాలి. తన తల్లి ఎలా అయితే దాచుకుంటుందో తన కోడి రెక్కల కింద, అలా దేవుడి కృప కూడా నీకు అవసరమై ఉన్నది. దేవుడు కవచం వేస్తే నేను ఎవడు ఏమి చేయలేడు. జీవిత చరిత్రలో అలాగే దేవుడు కంచె వేశాడు కాబట్టి అపవాదికి కంటిక కనపడలేదంట. దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, నా భక్తి పరుని చూసావా, ఎవరు లేరే అంటూ ఉన్నాడు వాడు. చూసావా, చూడు అక్కడ చూడంటే ఏగు అయ్యా నీ కంచె వేశారు కాబట్టి నా కంటికే కనబడలేదు అంటాడు వాడు. ఆ కవచం కావాలి నీకు, అలాంటి కృప కావాలి, అలాంటి దీవెనలు కావాలి, ఆయన ప్రసన్నత నీకు కావాలి. నువ్వు ఓపిక కలిగి ఉండు. నీ ప్రాణాన్ని రక్షించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో. ఓపిక లేకపోతే ప్రమాదం ఉన్నదని, నీ ప్రాణానికి హాని ఉన్నదని ఇష్టానుసారం మాట్లాడడానికి నోరు అదుపులో ఉంచుకోమంటాడు దేవుడు. బయట ఉన్న వాళ్ళ లాగా నువ్వు ఉండకూడదు. జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం నేర్చుకుంటున్నాం ఇక్కడ. మహాజ్ఞాన సంగతులు వివరిస్తూ ఉన్నాం ఇక్కడ. అందరూ మాట్లాడుతున్నారు, నీ మాట్లాడకూడదు. వాళ్ళు అలా చేస్తున్నారంటే మనం అలా చేయకూడదు. మన క్రీస్తు చెప్పిన అడుగుజాడల్లో మనం నడవాలి. అడుగుజాడల్లో నడవాలండి. ప్రత్యేకత ఉంచాడు నీ కొరకు. నువ్వు ప్రత్యేకించబడిన దానివి. ఆయన పరిశుద్ధుడు. నీ పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకంలో ఎన్ని ఉడుదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా దేవుడు నిన్ను కన్న తండ్రి ఉన్నాడు. ఆయన కాపాడుతాడు. నేను ఆయన నిన్ను కాపాడవాడు అయినాడు. ఎప్పుడు నేను గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. నీకు ఓపిక ఉంటే నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటావు. మాట్లాడడానికి నిదానిస్తే నీకు అర్థమవుతుంది.
దేవుని మాటలు అర్థం చేసుకోవాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రెండో మాటగా మనం విన్నాం. మూడో మాట దగ్గరికి వెళ్దాం. మూడో మాట దగ్గరికి వెళ్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం, అక్కడ పక్కన చూడండి, 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా, ఎవరు ఎలాంటి వారంట చూడండి, బాగా వినండి. నేలను గురించి మాట్లాడుతున్నాడు. నేల అంటే నీకు అర్థమవుతుంది. నేల అంటే పంటలు పండుతాయి నీకు అర్థమవుతుంది. దాని గురించి మాట్లాడి కనపరిచాడు దేవుడు. మనసు నీకు అర్థమయ్యే రీతిలో బైబిల్ని చూచాడండి. ఆ నేల మంచి నేల నుండి విత్తనము చూసావా, విత్తనంతో పోలిస్తున్నాడు. నేల చూపించాడు, ఇక్కడ విత్తనం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికి మాటలు, ఎవరికి ఇవన్నీ? మనందరికి, మానవులందరికి అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరు, వారు ఎలాంటి వారు? వినండి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని ఆనందించుకొని ఓపికతో ఏం చేయాలట? ఫలించాలి. ఓపికతో నువ్వు ఫలిస్తే, ఓపిక ఉంటే నీకు కోర్టులో ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఉంటుందండి. కోర్టు జడ్జి దగ్గర ఇష్టానుసారంగా మాట్లాడడానికి ఉంటుందా నీకు అవకాశము? చెప్పండి. అవకాశం ఉన్నా మాట్లాడతావా? మాట్లాడలేవు. మాట్లాడితే ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. మరి ఇక్కడ అక్కడ జడ్జి అయితే మాట్లాడితే శిక్ష పడుతుందని భయం నీకుంది. ఇక్కడ దేవుని సన్నిధికి నీవు ఎప్పుడొచ్చినా పిలుచుకుంటాడు ఆయన. ఎప్పుడొచ్చినా పిలుచుకుంటాడులే, ఏ టైం వచ్చినా పిలుచుకుంటాడులే. నేను ఎప్పుడు పోతే నాకు ఎవరు అడగాలిలే అనుకుంటున్నామో, నేను అడగలేకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా లెక్క అడుగుతాడండి. మానవుల దగ్గర నేను మౌనం పాటిస్తూ ఉన్నావు. మానవులు ఏమన్నా మాట్లాడితే శిక్ష పడుతుందనే భయం నీలో ఉంది. కానీ దేవుడు సృష్టి చేసిన సృష్టికర్త నేను లెక్కడగడా? అడగరా? సహోదరి సోదరుడు మరొకసారి చదువునన్నా. మంచి నేల నుండి విత్తనమును పోలిన ఎవరనగా యోగ్యమైన వారు, మంచి మనసు గలవారు, వాక్యం వినేవారు, దాన్ని ఆవలించట, దాన్ని రూఢిపరుచుకొని లోపల హృదయంలో ఉంచుకొని వాక్యమును ఓపికతో, నీకు ఓపిక ఉంటే ఏముంటుంది? ఫలిస్తుంది. ఫలిస్తావు, లోకంలో అభివృద్ధిలోకి వస్తావు. ఈ ఓపికతో నువ్వు ఉంటే విత్తనం వేసిన వెంటనే ఫలిస్తుందా? ఫలిస్తుందా? వెంటనే వస్తుందండి. ఓపిక అనేది ఉండాలి. దేవుడు వాక్యం సూటిగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నేలను చూడండి, ఇతరులతో పోలిస్తున్నాడు. మంచి జ్ఞానం కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఓపిక ఉంటే నేనేం చేశానంటే దేవుడు ఈ లోకంలో ఫలిస్తావు, ఫలించేవాడే ఉంటూ ఉన్నావు. అన్ని చోట్ల నీ జాగ్రత్తగా ఉండాలంటున్నాడు దేవుడు. అన్ని చోట్ల నీవు ప్రవర్తన నీవు మారాలి అంటున్నాడు ఆయన. నీ ప్రత్యేకించబడిన దానివి. ఈ ప్రకృతిని నీవు ఏ వ్యక్తి శక్తిగా నీకు ఇచ్చాడు దేవుడిని మర్చిపోయావు. దేవుని ఉద్దేశాలు మర్చిపోయావు. ఎందుకంటే వినలేని పరిస్థితిలో ఉన్నావు. ఓపిక లేని పరిస్థితిలో ఉన్నావు. ఓపికంటే నేనేం చేశాడు దేవుడు? ఫలిస్తాడండి. ఈ లోకంలో నీకు ఫలిస్తావు, అభివృద్ధిలోకి వస్తావు, నీ కుటుంబం ఆస్వాదిస్తాడు దేవుడు. అంచెలంచెలకు నీ ఎదుగుదల తీసుకుని వస్తాడు. నీకు ఓపిక లేదు కాబట్టి, దేవుడు వాక్యం వినలేదు కాబట్టి నీ ఫలించడం లేదని దేవుని లేఖనాలు సూటిగా మనతో మాట్లాడుతున్నాయి. ఎన్ని మాటలు విన్నారండి? 3 మాటలు మనకు తెలియపరిచి ఉన్నారు. ఎక్కడి చూద్దాం చూడండి. 4వ మాట దగ్గరికి పోదాం. విన్నప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు కన్న తండ్రి అనుగ్రహించు రక్షణ కొరకు ఓపిక
ఓపికతో నువ్వేం చేయాలంట? కనిపెట్టే వ్యక్తి ఉండాలి. కనిపెట్టడం మంచిది. ఏది మంచిది ఏది చెడ్డది కనిపెట్టడం మంచిది. గుడ్డిగా నీవు వెళ్ళకూడదు అంటున్నాడు దేవుడు. నా బిడ్డలు ప్రమాదము పడకూడదు అంటున్నాడు. ఆపద ఉన్నది లోకంలో, ప్రమాదంలోకి వెళ్ళకూడదు నా బిడ్డలు. ఏ కలిగి ఉండమన్నాడు అబ్బా? యెహోవా అనుగ్రహించు. రక్షణ పోగొట్టుకుంటున్నారు. ఆయన ఇచ్చిన కవచం పోగొట్టుకుంటున్నారు. ఆయన ఇచ్చిన మహిమను పోగొట్టుకున్నారు ఈ మానవుడు. అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టు. ఓపికతో కనిపెట్టాలి. ఏది మంచిది ఏది చెడ్డది పరిశీలించు, పరిశోధన చేయి. మహాజ్ఞాన సంగతులు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నీకున్నంత జ్ఞానం మానవునికి ఉన్నంత జ్ఞానం ఎవరికి లేదండి. నీ తెలుసుకోవాల్సిన ఓపికతో నువ్వు పరిశీలించు, తెలుసుకోమంటున్నాడు. మొట్టమొదటి మాట ఏమంట? ఓపికతో మాదిరిగా పెట్టుకొనుడైన మాట మనం తెలుసుకున్నాం. రెండో మాట ఓపికతో మీ ప్రాణమును రక్షించుకొనుడైన మాట మనం విన్నాం. మూడో మాట ఓపికతో నువ్వు ఫలించాలి అంటూ ఉన్నాడు. నాలుగో మాట ఓపికతో కనిపెట్టుకొనుడి అనే మాట, నాలుగో మాట మనం విన్నాం. ఐదో మాటలకు కూడా మనం వెళ్దాం. అపొస్తలుడైన పౌలు గారు ఇబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు తన దానిని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తులేమో. ఓపికతో పరిగెత్తాలి నువ్వు. మన ఎదుట ఓపికతో పంజాన్ని ఉంచాడు దేవుడు. అక్కడ నీతి కిరీటం ముందు ఓపికతో పరిగెత్తుకొని సంపాదించుకోవాలంటాడు. అక్కడ రక్షణ ఉంచి ఉన్నాడు. ఓపికతో మనం వెళ్ళి రక్షణ కాపాడుకోవాలంటున్నాడు. అక్కడ ఓపిక నీకుంటే నీ ప్రాణాన్ని కాపాడేవాడే ఉంటూ ఉన్నాడు. ఓపిక ఉంటే నీకు ఫలించేవాడనే మాటలు మనం తెలుసుకున్నాం. ఓపికతో కనిపెట్టండి అనే మాట మనం తెలుసుకున్నాం. మరి ఓపికతో పరిగెత్తుదాము పందాన్ని అనే మాటలు 5వ మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఓపిక మానవునికి ఓపిక ఉండాలనే మాట 5వ మాటలో మనం తెలుసుకున్నాం. 6వ మాటలో కూడా మనం వెళ్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మేము శ్రమ పొందినను, హింసలు పొందినను, కష్టాలు వచ్చినను నీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము అనే మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆదరణను పొందినను, మీ ఆదరణ కొరకై, ఆయన కొరకు కాదు, మీ కొరకే, మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు సాధకమై ఉన్నది. చప్పట్లు కొడదాం దేనికి. మేము ఓపిక చాలా అవసరం అండి మానవునికి. ఓపిక లేకపోతే నీకేం అర్థం కాదు. ఓపిక లేకపోతే ప్రమాదం ఉన్నదని నేను తెలుసుకోవాల్సిన విషయాలు. మరి 6వ మాటలను ఓపికతో సహించుకునే వాళ్ళేనని మాట మనకు తెలిసి ఉంది. 7వ మాటలోకి మనం వెళ్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును చేయాలి కైకొంటివి. వాక్యమును కైకొంటూ ఉన్నావు. నీకు ఓర్పు ఉంటే వాక్యమును కైకొంటావు. ఓర్పు లేకపోతే, సహనము లేకపోతే అర్థమవుతుందా? ప్రార్థన చేసుకోగలవా? వాక్యం వినగలవా? ఏమండి? ఏం లేదంట. ఓర్పు విషయంలో
వాక్యమును కైకొనాలనే మాట మనకు తెలుస్తూ ఉంది. ఎన్ని మాటలు ఇవి? 7 మాటలు. 8వ మాట కూడా మనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము ఫలమును పొందను. వాగ్దానం ఫలమును పొందాడంట. దేవుడు వాక్యమును విన్నాడు కాబట్టి ఫలాలు పొందాడు. దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి, ఓపిక కలిగి దేవుని మాటలకు విధేయత చూపాడు కాబట్టి ఏమంట? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో నమ్మాడు కాబట్టి ఏమొచ్చింది? ఆయనకి ఓర్పు వచ్చింది. సహించడానికి ఆ వాగ్దాన ఫలమును పొందనా. వాగ్దాన ఫలమును పొందే వ్యక్తి ఉంటూ ఉన్నాడు. మరి 9వ మాట కూడా మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా. మరొకసారి చదువునా? సత్క్రియలను ఓపికతో చేయించు మహిమయు ఘనతయు అక్షయతను వెతుకు వారికి అక్షయతను ఎదుకు వారికి నిత్య జీవము. నిత్య జీవము ఓపికతో సత్క్రియలను చెయ్యవలననే మాటలు మనకు తెలియస్తూ ఉన్నాయి. వారికే పరలోకం అంటూ ఉన్నాడు. అలాంటి వారికి పరలోకం అనే మాట మనం తెలుసుకున్నాం. యాకోబు దగ్గరికి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో మనకు ఒక మాట కనిపిస్తుంది, చూద్దాం. సహోదరులారా, ప్రభు రాకట వరకు ఏం కలిగి ఉండాలి? ఓపిక ఉండాలి. ఓర్పుతో ఉండాలి. ఆయన ఎదురు చూడాలి. ఎదురు చూసే కుటుంబంగా ఉండాలి. ఆయన 2వ రాకడలో వస్తూ ఉన్నాడు క్రీస్తుడు. ఆయన ఎదురు చూసి కుటుంబాలుగా మీరు అందరూ ఉండాలి. ఈ లోకము శాశ్వతమైంది కాదు సోదరి సోదరుడా. భర్త భార్యకు శాశ్వతం కాదు, భార్య భర్తకు శాశ్వతం కాదు, తల్లిదండ్రులకు పిల్లలు శాశ్వతం కాదు, పిల్లలకు తల్లిదండ్రులు శాశ్వతమైన వారు కాదు. గాని కన్న తండ్రి అని చెప్తూ ఉన్నాడు. దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన ఎదురు చూసే కుటుంబంగా ఉండాలంటున్నాడు. క్రీస్తుని వెంబడించే కుటుంబంగా ఉండాలి. బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలి, చనిపోయిన ప్రభు కొరకే చనిపోవాలనే లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభుని సహోదరులారా, రాకడ వరకు ఆయన వచ్చేంత వరకు ఓపిక కలిగి ఉండండి. ప్రభు రాత్రి భోజనం ఇచ్చేటప్పుడు దీన్ని మీరు ఫాలో కాండి, దీన్ని మీరు పాటించండి, ఇది నేను వచ్చేంత వరకు అనే మాట మనకు తెలుస్తూ ఉంది లేఖనాలు. ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతూ, సహోదరులారా, రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకున్నాడు. కాచుకొనుచు దాని కొరకు కనిపెడుతూ ఉన్నాడు రైతు. వర్షం కొరకు ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడో, మొట్టమొదటి వర్షము, చివరి వర్షము ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే ఎంత అర్థం అండి, ఎంత భావము, ఎంత మీకు అర్థమయ్యే రీతిలో ఇచ్చాడో చూడండి. ప్రభు ఎంత బాగా మనకు అర్థమయ్యే రీతిలో. అలా వర్షమును పంట వేసినప్పుడు రైతు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మొట్టమొదటి చేసినప్పుడు ఏం చేశాడు? విత్తుతాడు వర్షానికి, మళ్ళీ వర్షము పీకడానికి. దాన్ని పంట వచ్చినప్పుడు ఏం చేయాలండి? వర్షం కొరకు ఎలా అయితే రైతు ఎదురు చూస్తూ ఉంటాడు, నేను రాకడ వరకు మీరు కూడా అలాగే ఎదురు చూడండి. అర్థం చూడండి. అర్థం ఎలా చెప్పాడో వాక్యంలో కనపరిచాడు. మీకు అర్థమయ్యే రీతిలో ఆయన ఉదాహరణలు బైబిల్లో ఎంత చక్కటి మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. మీకు అర్థమయ్యే రీతిలో బైబిల్ ఉంచాడండి. ఓపిక
ఓపికతో మీ హృదయములు స్థిరపరచుకునడి అనే మాట మనకు 10 మాటలు మనకు కనిపిస్తుంది. మరొకసారి అన్ని మాటలు కూడా, ఈ 10 మాటలు మీరు విన్నారు, 10 మాటలు కూడా మరొకసారి మరి అంశము ఓపికతో ఉండాలి అనే మాట, ఓపికతో అనే అంశంలో మనము మాట్లాడుకున్నాం. మొట్టమొదటి మాట ఓపికతో మాదిరిగా పెట్టుకొనుడి అనే మాట మనకు తెలుసుకున్నాం. రెండో మాట ఓపికతో మీ ప్రాణమును రక్షించుకొనుడి అనే మాట రెండో మాటలో మనము తెలుసుకున్నాం. మూడో మాట ఓపికతో ఫలించండి అని, ఫలించుదామనే మాట మనం మూడో మాటలో తెలుసుకున్నాం. నాలుగో మాట ఓపికతో కనిపెట్టుకొనుడి అనే మాట మనకు తెలుసుకున్నాం, నాలుగో మాట. ఐదో మాట ఓపికతో పరిగెత్తుదాము, పందాన్ని గెలవదాం అనే మాటలు మనం 5వ మాటలో మనం తెలుసుకున్నాం. 6వ మాటలో ఓపికతో సహించుకునే వాళ్ళనని మాట 6వ మాటలో మనం తెలుసుకున్నాం. 7వ మాటలో ఓర్పు విషయంలో వాక్యమును కైకొనాలి అనే మాట మనం 7వ విషయంలో మనం తెలుసుకున్నాం. 8వ విషయంలో 8వ మాటలో ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును పొందుదురు అనే మాట మనకు 8వ మాటలో కనిపిస్తుంది. 9వ మాటలో ఓపికతో సత్క్రియలను చెయ్యవలెననే మాట 9వ మాటలో మనకు కనిపిస్తూ ఉంది. 10వ మాటలో ఓపికతో మీ హృదయమును స్థిరపరచుకునుడి అనే మాట 10వ మాటలో మనకు కనిపిస్తుంది. 10 మాటలు కూడా మీరు జాగ్రత్తగా ఓపిక కలిగి ఉంటే మీ ప్రాణాలను రక్షించుకుంటాడనే మాటలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇటువంటి వాక్యాన్ని, దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ఆమేన్.